నమస్తే. ఒక ఘోరమైన సంఘటన మన దేశంలోని అహ్మదాబాద్ లో చోటు చేసుకుంది. ఏదైతే అహ్మదాబాద్ లోని విమానాశ్రయంలో అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్లేటువంటి ఏరోప్లేన్ ఏదైతే 1:38 టేక్ ఆఫ్ అయినటువంటి ఆ విమానం అదే సమీపంలో ఏదైతే అహ్మదాబాద్ లోని సమీపంలో బీజే మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి బిల్డింగ్ పైన కుప్ప కూలిపోయి పెద్ద ఎత్తున కూడా పేలులు సంభవించాయి. ఈ పేలులో దాదాపు అక్కడే భోజనం చేసే మెడికల్ కాలేజ్ లో భోజనం చేస్తున్నటువంటి విద్యార్థుల్లో దాదాపు చాలా మంది ఉన్నారు. అక్కడ ఆ హెలికాప్టర్ ఏదైతే ఉందో హెలికాప్టర్ కుప్పకూలే సమయంలో వాళ్ళు అక్కడ హాస్టల్లో భోజనం చేస్తున్నారు మెడికల్ కాలేజీలో. అక్కడ వాళ్ళకి 20 మందికి పైగా చనిపోయారని చెప్పేసి కూడా ఎయిర్లైన్ సంస్థ కావచ్చు, మెడికల్ సంబంధించిన సంస్థ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఇందులో దాదాపు ఏదైతే విమానం ఉందో అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్లే విమానం ఇది 1:38 టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన కొద్ది దూరం ప్రయాణించిన వెంటనే అక్కడ కుప్పకూలిపోయింది. కుప్పకూలిన ప్రదేశంలో ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఆ బీజే మెడికల్ కాలేజ్ ఉంది. మెడికల్ కాలేజ్ లో ఏదైతే ఆహారం తిన్న సమయంలో దాదాపు అందులో 20 మందికి పైగా చనిపోయారని చెప్పేసి కూడా సమాచారం అంతా ఉంది. ఇందులో దాదాపు ఈ విమానంలో 242 మంది ఉన్నారని చెప్పేసి 242 మందిలో 230 మంది ఎవరైతే 230 మంది ప్రయాణికులు ఉన్నారో ఇందులో మిగతా 12 మంది ఏదైతే విమానంలో సిబ్బందిగా ఉన్నారో ఆ సిబ్బందిలో దాదాపు ఆ 230 మందిలో కూడా 169 మంది ఇండియన్ ప్రయాణికులు ఉంటే ఇంకా మిగతా 53 మంది బ్రిటిషర్స్ ఉన్నారు. ఇంకా అలాగే 7 పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి కెనేడియన్ ఉన్నారు. ఇలా దాదాపు 110 మంది ఏదైతే విమానంలో ఉన్నటువంటి 242 మందిలో 110 మంది మరణించినట్టు తెలుస్తుంది. ఆ మరణించిన వ్యక్తిలో కూడా ఇంకా ప్రతి గంటకి ఆ శవాలు పుట్టలుగా వెళ్తా ఉన్న పరిస్థితి. ఒక్కొక్కరు కాలిపోయిన శవాల్లాగా మరీ ఘోరమైన పరిస్థితుల్లో ఒకరికి తల ఉంటే ఒకరికి కాలు లేకపోవడం, కాలు ఉంటే చేతి లేకపోవడం, ఇట్లా అసలు గుర్తుపట్టరాని రీతిగా కాలిపోయి పడిపోయిన పరిస్థితి. మరి నిజంగా ఆ కాలేజ్ ఏదైతే ఆ మెడికల్ కాలేజ్ లో మరి ఇంతమంది విద్యార్థులు ఇంకా మరణించారు. అవన్నీ ఏదైతే విమానం కుప్పకూల ప్రదేశంలో అవన్నీ వేరుతున్న పరిస్థితుల్లో విమానం సంబంధించినటువంటి సామాగ్రి కావచ్చు, మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఆ గోడలు పేలులన్నింటినీ కూడా సపరేట్ చేస్తున్న ప్రక్రియలో మరి ఇంకా ఎన్ని శవాలు బయటపడే ఛాన్స్ ఉంది. విమానంలో 242 మంది ఉంటే 242 మందిలో మరి ఇంతమంది బతికారు, ఎంతమంది చనిపోయారు? అసలు ఈ విమానం కుప్పకూడడానికి గల కారణాలు ఏంటి? నిజంగా ఏదైతే దానికి సంబంధించినటువంటి నడిపిన వ్యక్తిది ప్రమాదమా, లేకపోతే ఏదైనా దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా వచ్చాయా, ఆ హెలికాప్టర్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా వచ్చాయా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున దానికి సంబంధించి అయితే పూర్తి విచారణ అయితే చేస్తా ఉన్నారు. ఇందులో కూడా పెద్ద న్యూస్ ఏంటంటే ఇందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాయ్ కూడా ఉన్నారు. ఈ విజయ్ రూపాని కూడా ఇందులో ఉన్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. అతను కూడా చనిపోయాడని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. దాదాపు ఇంతమంది ప్రయాణికుల్లో మరి ఎందుకు ఇంత సేఫ్టీ విషయం విమానాశ్రయాన్ని తప్పుందా, లేకపోతే నడిపిన పైలట్ది తప్ప? ఇది విమానానికి సంబంధించినటువంటి ఏమైనా పరిస్థితులు ఏదైతే అందులో ఉన్నటువంటి పరికరాలు ఏమైనా ప్రమాదం జరిగిందా, లేకపోతే నడిపిన వ్యక్తి ఏమైనా ప్రమాదం చేశాడా అని చెప్పేసి కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. ఎందుకంటే చనిపోయిన వ్యక్తులు అందరూ దాదాపు అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్లాలని చాలా మంది ఇక్కడ పోర్చుగీస్ వాళ్ళు 7 కావచ్చు, అలాగే 53 మంది బ్రిటిషర్స్ కావచ్చు, 169 మంది భారతీయులు, అలాగే ఒక కెనేడియన్ కూడా అందులో ఉన్నాడని చెప్పేసి కూడా సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి 12 ఫైర్ ఇంజన్లు అయితే అక్కడ నడుస్తా ఉన్నాయి. ఇక్కడ దీనికి సంబంధించి సిబ్బంది ఫైర్ ఇంజన్ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు అయితే అక్కడ చేస్తా ఉంది. మరి ఇంకా ఎన్ని శవాలు బయటపడే అవకాశం ఉంది? ఇందులో దాదాపు 242 మంది అంటే ఇంకా మరి అంత పెద్ద పేలుడు సంభవించింది. పక్కన విజువల్స్ లో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున కూడా పేలుడు సంభవించింది. ఈ పేలులో కూడా నిజంగా అంతమంది ఇంకెవరైనా ఒక్క వ్యక్తి అయినా బ్రతికే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మాజీ సీఎం కే దీనికి సంబంధించి ప్రొటెక్షన్ చాలా ఉంటుంది. పోలీసు బందోబస్తు కావచ్చు, మాజీ సీఎం వస్తా ఉంటే కూడా ఏదైతే ఎయిర్ ఇండియా ఉందో ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ ఇస్తారు. విమానం ప్రతిరోజు ఏదైతే విమానం టేక్ ఆఫ్ అయి మళ్ళీ ల్యాండ్ అయిన సమయంలో ల్యాండ్ అయిన తర్వాత టైర్స్ విషయంలో, ఎయిర్స్ విషయంలో కావచ్చు, లోపలైన పరికరాల సమస్య, ఎలక్ట్రానిక్ సమస్య ఏమైనా ఉందా అని చెప్పి ప్రతి విమానాన్ని చెక్ చేస్తారు. మరి ఎందుకు ఈ ప్రమాదం ఎలా జరిగింది? అంటే కావాలని కుట్ర జరిగిందా, లేకపోతే ఏదైనా కావాలని పైలట్ విషయంలో ఏదైనా ఇబ్బందులు జరిగాయా, లేకపోతే లోపలటువంటి పరికరాల పరిస్థితి బాలేక ఇలా జరిగిందా అని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున కూడా క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దాదాపు మాజీ ముఖ్యమంత్రి చనిపోయాడు, అలాగే 242 మంది దాదాపు ప్రయాణికులు చనిపోయి ఆ పొగలో కావచ్చు, ఆ మంటల్లో కావచ్చు చనిపోయిన పరిస్థితి. కానీ ఏ పాపం తెలియని వాళ్ళు ఇలా చనిపోవడం అంటే మేము చాలా
లండన్ వెళ్ళబోతా ఉన్నామని చెప్పి ఎదురు చూస్తున్న సమయంలో కానీ కానరా లోకాలకి వెళ్ళిపోతామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కలలు కాని పరిస్థితి. కానీ నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం కావచ్చు, వాళ్ళందరూ అసలు మా ఫ్యామిలీకి ఏమైంది, ఆ విమానంలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఆవేదన ఏంది పరిస్థితి అర్థం కాని పరిస్థితి. నిజంగా దీనికి సంబంధించి అయితే ఒక టోల్ ఫ్రీ నంబర్ అయితే ఎయిర్లైన్ సంస్థ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి 18005691 అనే నెంబర్ ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి ఆ నెంబర్ కి ఫోన్ చేసి ఆ ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఎవరైనా ఫోన్ చేయొచ్చు, లేకపోతే ఎయిర్లైన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఈ నెంబర్ ని పెట్టారు. ప్రయాణికులు కావచ్చు, ఎవరైనా మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తే మేము సమాచారం అందిస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి. మరి నిజంగా ఇది ఘోరమైన సంఘటన. ఒక్కొక్కరు చనిపోయిన వ్యక్తులు కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏర్పడకుండా వాళ్ళ ముఖాలు సపరేట్ అయ్యి ఒక్కొక్కరికి ఫేస్ కూడా మొండెం మాత్రమే ఉండి ఫేస్ కూడా లేని పరిస్థితి. ఒక్కొక్కరు తల ఎగిరిపోయి పడిపోయిన పరిస్థితి. ఇంత ఘోరమైన సంఘటన. మరి ఎయిర్లైన్స్ ఏదైతే విమానానికి సంబంధించినటువంటి ఈ డిపార్ట్మెంట్ మరి ఎందుకు అంత పెద్ద ఎత్తున ప్రమాదం జరగబోతుందని చెప్పి ఎందుకు గ్రహించలేకపోయింది? నిజంగా దానిలో ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే తెలిసే జరిగింది? ఎందుకంటే మాజీ సీఎం వెళ్తున్నాడు కాబట్టి మాజీ సీఎం కూడా ప్రొటెక్షన్ ఉంటుంది, దానికి సంబంధించి ప్రతి ఒక్కటి చెక్కింగ్ కూడా చేస్తారు కాబట్టి ఎందుకు చేయలేకపోయింది? దాదాపు 242 మంది అంటే చిన్న విషయం కాదు. ఇంత 242 మంది కూడా చనిపోతే చాలా పెద్ద ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే గంటల తరబడి మృత్యువాతం అయితే పెరుగుతా ఉంది, మృత్యు శాతం పెరుగుతా ఉంది. ఇప్పటికీ 110 మంది వరకు చేరుకుంది. మళ్ళీ ఇంకా అవన్నీ సపరేట్ చేస్తా ఉన్నారు. విమానం సంబంధించిన సామాగ్రి కావచ్చు, ఇక్కడ మెడికల్ కాలేజ్ లో ఇటుకల విషయంలో కావచ్చు, ఆ గోడ సామాగ్రి మొత్తాన్ని పక్కకు తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా శవాలు పుట్టలుగా బయటకు వెళ్తా ఉన్న పరిస్థితి. మరి నిజంగా చూడాలి అసలు ఎవరిది, ఇటు పైలట్ సంబంధించిన సమస్య ఉందా, లేకపోతే విమానాశ్రయానికి సంబంధించినటువంటి ఈ విమాన శాఖకు సంబంధించి ఏదైనా సమస్య ఉందా అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి అయితే అసలు ఎలాంటి డీటెయిల్స్ బయట పెట్టబోతున్నా అని ఎదురు చూడాలి. నిజంగా ప్రతి గంటకి కూడా డీటెయిల్స్ మేము ప్రకటిస్తామని చెప్పేసి అహ్మదాబాద్ విమానాశ్రయ శాఖ కావచ్చు, అలాగే అహ్మదాబాద్ సంబంధించినటువంటి గవర్నమెంట్ కావచ్చు, ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే చెప్తా ఉన్న పరిస్థితి. ఇందులో ఏదైతే అహ్మదాబాద్ సంబంధించినటువంటి విమానాశ్రయాన్ని కూడా ప్రస్తుతం అయితే ఆపివేశారు. అక్కడ నుంచి ప్రయాణికులందరినీ అక్కడ స్టాప్ చేసి ప్రయాణికులందరినీ ఇప్పుడు మేము ఈ విమానాశ్రయాన్ని ఇప్పుడు ఆపేస్తున్నాం అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ప్రదేశాలకు కూడా వెళ్ళిపోమని చెప్పిన పరిస్థితి. లేకపోతే దూర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సపరేట్ గా లాడ్జెస్ లాంటివి ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడే తటస్థంగా ఉండమని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు ఎక్కడి నుంచో వెళ్ళి ఎక్కడికో వెళ్ళాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది, లేకపోతే ఎక్కడి నుంచైనా వేరే విమానాశ్రయం నుంచా, లేకపోతే ఉన్న విమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెకింగ్ చేసిన తర్వాత మళ్ళీ రీఓపెన్ చేస్తారా అని చెప్పేసి కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మరి చూడాలి నిజంగా ఈ విచారణ తర్వాత ఎటువంటి విషయాలు వచ్చే ఛాన్స్ ఉంది, ఇంకా ఎంతమంది చనిపోయే ప్రమాదం ఉంది. నిజంగా మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకెవరైనా అందులో గెస్ట్లు ఉన్నారా, ఇంకా ఎవరైనా, లేకపోతే ఏదైనా అధికారులు ఇంకా వేరే ఉన్నారా, ఓన్లీ ప్రజలే ఉన్నారా, లేకపోతే ఇంకెంతమంది మన దేశస్తులు ఎంతమంది ఉన్నారు, విదేశస్తులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి కూడా ప్రతి ఒక్క డీటెయిల్స్ మేము గంటకి అప్డేట్స్ ఇస్తామని చెప్పేసి కూడా దీనికి సంబంధించి గవర్నమెంట్ చెప్తా ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా చనిపోయిన వ్యక్తి విజయ్ రూపాలికి కూడా దీనికి సంబంధించి సంఘీభావం తెలిపాడు. ఖచ్చితంగా ఇది ఘోరమైన సంఘటన, దీని అసలు ఏం జరిగిందని చెప్పేసి పోలీస్ వ్యవస్థ కావచ్చు, అటు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ ఇంజన్లందరూ కరెక్ట్ గా పనిచేయాలి. ఇది అసలు ఘోరమైన సంఘటన. ఈ సంఘటన అసలు ఇట్లాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు. ఎన్నో కుప్పగులే కానీ ఇంతమంది చనిపోయిన ప్రమాదం ఎప్పుడు రాలేదు అని చెప్పేసి ప్రధానమంత్రి కూడా ట్వీట్ చేశారు. మరి చూడాలి నిజంగా విచారణ వచ్చిన తర్వాత ఎవరిది తప్పు, అసలు ఏం జరిగింది, విమానాశ్రయం కరెక్ట్ చూసిందా, చెకింగ్ చేసిందా లేదా, చెకింగ్ చేసిన సిబ్బంది కావచ్చు. నిజంగా ఇందులో మెడికల్ కాలేజ్ లో దాదాపు 20 మందికి పైగా చనిపోయారంటే పాపం భోజనం చేస్తున్న సమయంలో అసలు కళ కూడా కని ఉంటారు వాళ్ళు. ఎందుకంటే విమానం వచ్చి ఏదైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి విమానం వచ్చి మా బిల్డింగ్ పైన పడుతుందని కనీసం కళలు కూడా కాని పరిస్థితులు. బిల్డింగ్ పైన విమానం పడగానే నిజంగా అంత పెద్ద పేలుడు సంభవించి అందులో ఎంతమంది పాపం చదువుకుంటున్నటువంటి మెడికల్ విద్యార్థులు ఇంకా ఎంతమంది చనిపోయే ప్రమాదం ఉంది. దాదాపు వీళ్ళే 242 మంది ప్రయాణికులు ప్లస్ సిబ్బందితో పాటు 242 మంది వీళ్ళే ఉంటే మరి దీనికి సంబంధించిన మెడికల్ కాలేజ్ లో పెద్ద కాలేజ్ అపార్ట్మెంట్ ఉంది కాబట్టి అందులో ఇంకెంతమంది చనిపోయే ప్రమాదం ఉంది. ఇంకా ఎన్ని పెచ్చులు పడిపోయిన గోడలన్నింటినీ పక్కకు సపరేట్ చేస్తా ఇంకా ఎన్ని శవాల పొట్టలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మెడికల్ కాలేజీలో 20 మందికి పైగా చనిపోయారని చెప్పేసి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. మరి నిజంగా 20 మందినా ఇంకేమైనా బయటికి సమాచారం తెలియజేసి ఏమైనా ఉందా అని చెప్పేసి ఎదురు చూడాలి.